హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ అడ్డా. సో స్టడీ అడ్డా ఛానల్ వచ్చేసి మీకు 6th నుంచి 10th వరకు ఏపీటీఎస్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది టీచ్ చేస్తున్నాను. ఓకే, ఈరోజు సెషన్ వచ్చేసి 9th క్లాస్ ఏపీటీఎస్ చాప్టర్ 3 ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ. ఓకే, సో ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ. ఫస్ట్ మనకి అసలు జామెట్రీ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, జామెట్రీ అనేది ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు, ఫస్ట్ దాని గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా, ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మనం కొన్ని కన్స్ట్రక్షన్స్ అనేవి చూస్తాము, డ్యామ్స్, బ్రిడ్జెస్, ఇంకా కొన్ని బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్ వచ్చేసి తాజ్మహల్, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం కదా మనం. సో అవన్నీ అంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేయడానికి దానికి కొన్ని మెజర్మెంట్స్ అనేవి కావాలి. అది అలా కన్స్ట్రక్ట్ చేయాలంటే దానికి కొన్ని కొలతలు అట్లాంటివి అనేవి కావాలి కదా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే దానికోసం అవి కన్స్ట్రక్ట్ చేయాలంటే వాళ్ళు ఫాలో అయ్యే బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, అవి ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దానికి యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి. సో ఇంకా చూస్తున్నట్టయితే ఇప్పుడు అవన్నీ కన్స్ట్రక్షన్స్ కానీ ఇంకేమైనా ఉంటే మనం దాన్ని బేస్ చేసుకుని, జామెట్రీ బేస్ చేసుకునే కదా కన్స్ట్రక్షన్స్ అన్నీ కడతారు. అంటే కొలతలు, ఇప్పుడు లెంత్ ఎంత, బ్రెత్ ఎంత, దాని ఇక్కడి నుంచి ఇక్కడికి యాంగిల్స్ అవన్నీ చూసుకుంటారు కదా. సో యాక్చువల్లీ మనం చూసుకున్నట్టయితే ఈ జామెట్రీ అనేది ఎప్పటి నుంచి ఉంది అంటే మన పూర్వీకుల దగ్గర నుంచే ఉందన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వాట్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆర్ ఫాలోడ్ టు కన్స్ట్రక్ట్ సచ్ కన్స్ట్రక్షన్స్. అంటే ఆ కన్స్ట్రక్షన్స్ కట్టడానికి వాళ్ళు ఫాలో అయిన బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇంకా వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ద కన్స్ట్రక్షన్స్ అండ్ జామెట్రీ, జామెట్రీకి ఆ కన్స్ట్రక్షన్స్కి ఉన్న రిలేషన్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ మనం జామెట్రీ అంటే ఏంటనేది చూద్దాం. చూడండి, ఇక్కడ జామెట్రీ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, డీల్స్ విత్ ద షేప్స్, యాంగిల్స్, డైమెన్షన్స్ అండ్ సైజెస్ ఆఫ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ వి సీన్ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో జామెట్రీ అంటే ఏంటి, జామెట్రీ అనేది మ్యాథమెటిక్స్లో ఒక బ్రాంచ్. సో ఇట్ డీల్స్ విత్ షేప్స్, యాంగిల్స్, డైమెన్షన్స్, సైజెస్ అండ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ వి సీ ఇన్ అవర్ డైలీ లైఫ్. మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం యాంగిల్స్, షేప్స్, కొన్ని బిల్డింగ్స్, ఆ బిల్డింగ్ ఏ షేప్లో, కొన్ని బిల్డింగ్స్ వచ్చే స్క్వేర్ షేప్లో ఉంటాయి. ఓకేనా, సో ఆ షేప్స్, సైజెస్, ఆ వెరైటీ ఆఫ్ థింగ్స్ అనేవి మన ఎవ్రీడే లైఫ్లో చూస్తూనే ఉంటాం. ఓకేనా, సో అసలు జామెట్రీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, జామెట్రీ మీనింగ్ ఏంటి అసలు. సో ద వర్డ్ జామెట్రీ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్. సో ఎక్కడి నుంచి వచ్చింది మనకి జామెట్రీ అనే వర్డ్, గ్రీక్ నుంచి వచ్చింది. సో జామెట్రీ అంటే ఏంటి, జియో మీన్స్ ఎర్త్ అండ్ మెట్రీ మీన్స్ మెజర్. జియో అంటే ఏంటి, ఎర్త్, మెట్రియన్ మీన్స్ మెజర్. సో జామెట్రీ అంటే ఏంటి మనకి, జియో అంటే ఎర్త్ అండ్ మెట్రియన్ మీన్స్ మెజర్ అని అర్థం. ఓకేనా, క్లియర్. సో జామెట్రీ అంటే ఏంటి, జామెట్రీ ఎక్కడి నుంచి వచ్చింది, దాని మీనింగ్ ఏంటి అనేది తెలిసింది కదా. సో ఇప్పుడు మన పూర్వీకులు అనేది జామెట్రీకి సంబంధించిన కొన్ని రూల్స్, టెక్నిక్స్ అనేది యూస్ చేశారు, అంటే హౌసెస్ కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగించేవాళ్ళు వాళ్ళు. ఓకేనా, సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎర్లీ పీపుల్ హూ డిస్కవర్డ్ ఆబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ ద ఏన్షియంట్ ఇండస్ వ్యాలీ అండ్ ఏన్షియంట్ ఇండస్ వ్యాలీ అండ్ ఏన్షియంట్ బేబిలోనియా. సో ఎవిడెన్స్ ఆఫ్ ద సర్కిల్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్రమ్ ఎర్లీ యాజ్ 2500 BC. 2500 BC. ఓకేనా, అసలు బీసీ అంటే ఏంటి, బీసీ అంటే ఏంటి, బిఫోర్ క్రైస్ట్. బీసీ మీన్స్ బిఫోర్ క్రైస్ట్. ఓకేనా, మనం యూస్ చేస్తూ ఉంటాం కదా బిఫోర్, బీసీ, ఏసీ అని యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఏడి అంటే ఏంటి, సో ఏడి అంటే ఏంటి, ఎనో డామినీ. ఓకేనా, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే ఎనో డామినీ. ఓకేనా, సో మనకి జామెట్రీ అనేది మన పూర్వీకుల దగ్గర నుంచే ఉంది. ఓకేనా, సో వాళ్ళ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం కోసము, సో ఇంకా దానికోసమని కొన్ని రూల్స్, టెక్నిక్స్ అని యూజ్ చేసేవాళ్ళు. సో మనకి జామెట్రీ అనేది మన పూర్వీకుల దగ్గర నుంచే ఉందన్నమాట. ఓకేనా, అండ్ ఇంకొకటి వచ్చేసి బక్షీలా మానుస్క్రిప్ట్. బక్షాలి మనుస్క్రిప్ట్.
బక్షాలి మనుస్క్రిప్ట్ డిస్కవర్డ్ ఇన్ 1881. బక్షాలి మనుస్క్రిప్ట్ అనేది ఎప్పుడు డిస్కవర్ చేశారు? 1881లో. సో ఇది ప్రజెంట్ వచ్చేసి పాకిస్తాన్లో బక్షాలి అనే ప్రాంతంలో ఉందన్నమాట. ఇది అతి పురాతనమైన మనుస్క్రిప్ట్ అనమాట. సో అతి పురాతనమైనది అనమాట. ఓకేనా? సో ఇండస్ వ్యాలీ లుక్స్ లైక్ ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్ అండ్ ఆల్ జామెట్రికల్ ఫిగర్స్. సో ఇండస్ వ్యాలీలో వచ్చేసి వాళ్ళ పిక్చర్స్ అన్నీ ఎలా ఉంటాయి? సో ట్రయాంగిల్ షేపు, రెక్టాంగిల్ షేపు, ఇంకా ఆల్ జామెట్రికల్ ఫిగర్స్. సో మనం చూస్తున్నట్టయితే కొన్ని వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్స్ అనేవి ఈ షేప్స్లో అనేవి మనకి కొన్ని జామెట్రికల్ షేప్స్లో అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి బౌద్ధాయన ఇతను 8th సెంచరీకి చెందిన అతను. సో ఓకేనా? సో బౌద్ధాయన వచ్చేసి 8th సెంచరీ బీసీ. ఓకే. సో హీ హ్యాస్ ప్రపోజ్డ్ సులభ సూత్రాస్. సో ఇతను సులభ సూత్రాస్ అనేది ప్రపోజ్ చేశాడు. సో హీ ప్రపోజ్డ్ పైథాగరస్ థియరం ఈవెన్ బిఫోర్ పైథాగరస్. సో పైథాగరస్ కంటే ముందే పైథాగరస్ థియరం అనేది బౌద్ధాయనుడు ప్రపోజ్ చేశాడు. బట్ he has given explanation of Pythagoras theorem in the form of sloka, but he did not give correct proof. So that's why we call it as Pythagoras theorem. So Pythagoras theorem అనేది పైథాగరస్ కంటే ముందే బౌద్ధాయనుడు ప్రపోజ్ చేశాడు. కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాడు, కానీ దానికి కరెక్ట్ ప్రూఫ్ అనేది ఇతను ఇవ్వలేకపోయాడు. సో అందువల్ల దాన్ని మనం పైథాగరస్ థియరం అని అంటాం. ఓకేనా? క్లియర్? సో బౌద్ధాయనుడు వచ్చేసి 8th సెంచరీ బీసీకి చెందిన అతను. సో ఇతను సులభ సూత్రాస్ని ప్రపోజ్ చేశాడు. అలానే పైథాగరస్ థియరం అనేది ఈయన ప్రపోజ్ చేశాడు. సో దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శ్లోకాస్లో, కానీ దానికి కరెక్ట్ ప్రూఫ్ అనేది ఇతను ఇవ్వలేకపోయాడు. సో దానివల్ల మనం పైథాగరస్ థియరం అని అంటాం వాటిని. ఓకేనా? నెక్స్ట్ ఇంకో అతని గురించి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి థేల్స్ ఆఫ్ మిలిటస్. సో ఇతను 6th సెంచరీకి చెందిన అతను. ఓకే. హీ వాస్ ప్రపోజ్డ్ ఏ బ్యూటిఫుల్ థియరం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. సో అతను ఏ థియరంని ప్రపోజ్ చేశాడు? బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. సో ఓకేనా? సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం చూడండి. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏబీసీ ట్రయాంగిల్. ఓకేనా? సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం ఏబీసీ. సో దీనికి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తాం, డిఈ. సో దీనికి డిఈ అనే ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసాం అనుకోండి. ఈ 2 లైన్స్ ప్యారలల్. సో ఓకేనా? సో ఇఫ్ యూ డ్రా ఏ ప్యారలల్ లైన్ టు డిఈ, సో ప్యారలల్ లైన్ టు బీసీ, సేమ్ రేషియో. సో సేమ్ రేషియో ఉంటుంది కదా. సో ఏడి బై బీడి, ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో ఈ 2 రేషియోస్ అండ్ ఈ 2 రేషియోస్ సేమ్ ఉంటాయి కదా, ఎందుకంటే ఇవి 2 ప్యారలల్ లైన్స్ కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రేషియో ప్లస్ ఈ రేషియో అనేది ఈక్వల్ ఉంటుంది. సో ఇతను ప్రపోజ్ చేసిన థియరం వచ్చేసి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. సో ఓకేనా? దీని గురించి అనేది మనం డీప్గా 10th క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి పైథాగరస్. సో పైథాగరస్ అనే అతను 6th సెంచరీ బీసీకి చెందిన అతను. ఓకేనా? 6th సెంచరీ. సో ఇతను ఏం చేశాడు? హీ హ్యాస్ గివెన్ ఎ లాట్ ఆఫ్ ప్రూఫ్స్ ఫర్ జామెట్రీ. సో జామెట్రీకి ఇతను చాలా రకాల ప్రూఫ్స్ అనేవి ఇచ్చాడు. హీ ఆల్సో ప్రపోజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థియరం, పైథాగరస్ థియరం. సో యాక్చువల్లీ పైథాగరస్ థియరం అనేది బౌద్ధాయనుడు కదా ప్రపోజ్ చేసింది. సో దానికి యాక్చువల్గా ప్రామినెంట్ ప్రూఫ్ అనేది ఇచ్చింది మాత్రం పైథాగరస్. ఓకేనా? So he also proposed most important theorem what? Pythagoras theorem. He has given a prominent proof for Pythagoras theorem. Actually గా prominent proof అనేది ఇచ్చింది పైథాగరస్, కానీ దాన్ని ఫస్ట్ ప్రపోజ్ చేసింది వచ్చేసి బౌద్ధాయనుడు. ఓకేనా? సో పైథాగరస్ థియరం వచ్చేసి మన అందరికీ తెలుసు కదా. సో సపోజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే సో ఏబీసీ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. సో హైపోటెన్యూస్ సైడ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్ మనందరికీ తెలుసు కదా. సో హైపోటెన్యూస్ సైడ్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా? మనందరికీ తెలిసిందే కదా ఈ పైథాగరస్ థియరము. ఓకే, సపోజ్ ఇది 3, ఇది 4, ఇది 5 అనుకుందాం అనుకోండి. హైపోటెన్యూస్ ఏంటి? ఇది పైథాగరస్ థియరం. సో
సైడ్స్ ఇవి తీసుకున్నాం అనుకోండి, ఏసీ స్క్వేర్ ఈస్ 5 స్క్వేర్ ఏబీ, ఏబీ స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మీన్స్ 4 స్క్వేర్. 5 స్క్వేర్ ఈస్ నథింగ్ బట్ 25, 3 స్క్వేర్ మీన్స్ 9, 4 స్క్వేర్ మీన్స్ 16. So 25 is equal to 9 plus 16 and 25. So 25 is equal to 25. So we all know the Pythagoras theorem now. Hypotenuse square is equal to sum of the squares of other two sides. Clear? Okay na? సో యాక్చువల్ పైథాగరస్ థియరమ్ని ప్రపోజ్ చేసింది వచ్చేసి బౌద్ధయనుడు. ఎందుకని అతను దానికి సరైన కరెక్ట్ ప్రూఫ్ అనేది ఇవ్వలేకపోవడం వల్ల దాన్ని పైథాగరస్ థియరమ్ అని పిలుస్తున్నాం. సో దానికి కరెక్ట్ ప్రామినెంట్ ప్రూఫ్ వచ్చేసి పైథాగరస్ ఇచ్చారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకోటి యూక్లిడ్ గురించి చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూక్లిడ్. సో యూక్లిడ్ వచ్చేసి 4th century బీసీకి చెందిన అలెగ్జాండ్రియా అనమాట. ఓకేనా? 4th century బీసీ. యూక్లిడ్ వచ్చేసి 4th century బీసీ. హీ హ్యాస్ గివెన్ అస్ వెరీ క్లీన్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ దట్స్ ఇన్ ఏ ప్రూవ్డ్ మేనర్ ఇన్ ది జామెట్రీ. ఓకేనా? సో హీ హ్యాస్ గివెన్ అస్ ఎ వెరీ క్లీన్ అండ్ క్లియర్ explanations that proved manner in the geometry. Geometryలో మనకి క్లీన్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఎవరు? యూక్లిడ్ అనే అతను. సో హీ రోడ్ ద బుక్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ 13 volumes. ఇతను ఏ బుక్ రాశారు? ద ఎలిమెంట్స్ అనే బుక్ రాశారు. అందులో 13 volumes అనేది ఉంది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. హీ రోడ్ ద బుక్ ద ఎలిమెంట్స్ which consists of 13 volumes. Okay, each and every book give us the explanation about the rules and the properties of the structures of the geometry. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ తను రాసిన 13 volumes వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ గివ్ అస్ ద ఎక్స్ప్లెనేషన్స్ అబౌట్ ద రూల్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద జామెట్రీ. సో మనకి ప్రతి బుక్లో వచ్చేసి ఎక్స్ప్లెనేషన్స్ ఏమున్నాయి? రూల్స్, ప్రాపర్టీస్ గురించి, ఇంకా స్ట్రక్చర్స్ ఆఫ్ జామెట్రీ గురించి చాలా క్లీన్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అందుకని ఇతను మనం ఏమని పిలుస్తాం? హీ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ. Who is known as father of geometry? Euclid is known as the father of geometry. Okay na? So he has given a deductive proof for the geometrical concepts. So ఇంకేం చేశాడు ఇతను? he has given a deductive proof for geometrical concepts. Geometrical concepts కి deductive proof అనేది ఇచ్చాడు ఇతను. ఓకేనా? సో మనం ఎవరి గురించి తెలుసుకున్నాం? బౌద్ధయన గురించి తెలుసుకున్నాం. బౌద్ధయన వచ్చేసి 8th century బీసీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి థేల్స్ ఆఫ్ మిలిటస్ గురించి తెలుసుకున్నాం. అతను వచ్చేసి 6th century. అండ్ నెక్స్ట్ పైథాగరస్ గురించి తెలుసుకున్నాం. పైథాగరస్ వచ్చేసి 6th century బీసీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూక్లిడ్ గురించి తెలుసుకున్నాం. 4th century బీసీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ బౌద్ధయన వచ్చేసి మనకి ఏం ప్రపోజ్ చేశారు? సులభ సూత్రాస్ ప్రపోజ్ చేశారు. ఇంకా పైథాగరస్ థియరమ్ అనేది ప్రపోజ్ చేశారు. పైథాగరస్ కంటే ముందే పైథాగరస్ థియరమ్ని ఎవరు ప్రూవ్ చేశారు? బౌద్ధయన ప్రూవ్ చేశారు. కానీ అతను కరెక్ట్ ప్రూఫ్ ఇవ్వలేకపోవడం వల్ల దాన్ని పైథాగరస్ థియరమ్ అనే పిలుస్తాం. ఓకేనా? సో ఎందుకని కొన్ని హోమగుండాలు చూస్తాం, మనం హోమాలు చేస్తూ ఉంటాం కదా. సో హోమగుండాలు అనేవి చాలా రకాల షేప్స్ అనేవి ఉంటాయి. కానీ ఎన్ని రకాల షేప్స్ ఉన్నా దాని లోపల ఆక్యుపై చేసే స్పేస్ మాత్రం సేమ్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో థేల్స్ ఆఫ్ మిల్లెట్స్ ఏం ప్రూవ్ చేశారు? అతను ఏం ప్రపోజ్ చేశారు? బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అనేది ప్రపోజ్ చేశారు. అండ్ నెక్స్ట్ పైథాగరస్ వచ్చేసి పైథాగరస్ థియరమ్ని ప్రపోజ్ చేశారు. సో దానికి ప్రామినెంట్ ప్రూఫ్ ఇచ్చింది ఎవరు? పైథాగరస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ యూక్లిడ్ వచ్చేసి ఏం చేశారు? యూక్లిడ్ వచ్చేసి మనకి జామెట్రీలో వెరీ క్లీన్ అండ్ క్లియర్ అబ్జర్వేషన్ వెరీ ప్రూవ్డ్ మేనర్లో మనకి ఇచ్చారనమాట. సో అతను ఏం బుక్ రాశారు? ద ఎలిమెంట్స్ అనే బుక్ రాశారు. దాంట్లో ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి? 13 volumes అనేవి ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ గివ్స్ అస్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద రూల్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద జామెట్రీ. సో జామెట్రీ గురించి రూల్స్, ప్రాపర్టీస్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి యూక్లిడ్ అనే అతను ఇచ్చారనమాట. సో ఇతన్ని ఏమని పిలుస్తాం మనం? ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని పిలుస్తాం. సో ఇంకా ఏమి ఇచ్చాడు ఇతను? సో ఇతను హీ హ్యాస్ గివెన్ ఎ డిడక్టివ్ ప్రూఫ్ ఫర్ ద జామెట్రికల్ కాన్సెప్ట్. జామెట్రికల్ కాన్సెప్ట్కి డిడక్టివ్ ప్రూఫ్ అనేది ఇచ్చింది ఎవరు? యూక్లిడ్. ఓకేనా? క్లియర్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని బేసిక్స్ చూద్దాం. బేసిక్స్ వచ్చేసి మనకి పాయింట్, ఓకే, అండ్ నెక్స్ట్ స్ట్రెయిట్ లైన్, అండ్ నెక్స్ట్ ప్యారలల్ లైన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్టింగ్ లైన్స్, అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి? యాంగిల్,
ఓకే, ఇంకా పర్పెండిక్యులర్ లైన్స్, perpendicular lines, and next triangle, and next వచ్చేసి trapezium, అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్కిల్. సో ఇవి మనకి బేసిక్స్ కదా. సో పాయింట్, స్ట్రెయిట్ లైన్, ప్యారలల్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, యాంగిల్, పర్పెండిక్యులర్, ట్రయాంగిల్, ట్రెపిజియం, సర్కిల్. సో ఇవన్నీ వచ్చేసి మనకి బేసిక్స్. ఓకే, సో మనకి 3D డైమెన్షన్స్ ఉంటాయి. 3D డైమెన్షన్స్ సో 3D డైమెన్షన్స్ if it 3D డైమెన్షన్స్ మీన్స్ మనకి లెంత్, బ్రెత్, హైట్ ఉంటుంది. ఓకేనా, సో లెంత్, బ్రెత్, హైట్ ఉంటుంది. సో లెంత్, బ్రెత్, హైట్ ఉంటే వీటిని 3 డైమెన్షన్స్ అంటాము, 3 డైమెన్షన్ పిక్చర్స్ అంటాము. ఓకే, ఇఫ్ ఇట్ లాసెస్ హైట్ ఇట్ విల్ బి 2D. సో హైట్ అనేది లాస్ అయిపోతే ఇది ఏమైపోతుంది, 2D డైమెన్షన్ అవుతుంది. ఓకేనా, 2D డైమెన్షన్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 2D డైమెన్షన్ అంటే ఇప్పుడు హైట్ అనేది లాస్ అయిపోతే ఏముంటుంది, 2D డైమెన్షన్ రెక్టాంగిల్ వస్తుంది, లెంత్, బ్రెత్. ఎందుకంటే హైట్ అనేది లాస్ అయిపోతే ఆ 3D డైమెన్షన్లో మనకు వచ్చేది 2D డైమెన్షన్, అది రెక్టాంగిల్ అనుకుందాం. ఇఫ్ ఇట్ లాసెస్ బ్రెత్ ఇట్ విల్ బి రిమైన్స్ 1D. సో బ్రెత్ అనేది కూడా లాస్ అయిపోయిందంటే ఇప్పుడు ఏం మిగులుతుంది, ఇంకా మనకి లెంత్ ఒకటే కదా మిగులుతుంది. ఓకేనా, సో అప్పుడు దాన్ని ఏమంటాం మనం, 1D డైమెన్షన్ అంటాం. ఓకేనా, సో 3D డైమెన్షన్లో హైట్ అనేది లాస్ అవుతే మనకి 2D డైమెన్షన్ వస్తుంది, లెంత్, బ్రెత్. సో ఈ 2D డైమెన్షన్లో బ్రెత్ అనేది లాస్ అవుతే మనకి ఏం మిగులుతుంది, ఇంకా 1D డైమెన్షన్, లెంత్ ఒకటి మిగులుతుంది. ఓకేనా, సో అండ్ ఇఫ్ ఇట్ లాసెస్ లెంత్ ఆల్సో, సో లెంత్ కూడా లాస్ అయిపోతే మనకి ఇంకా ఏం మిగులుతుంది, పాయింట్ అనేది మిగులుతుంది. ఓకేనా, క్లియర్. సో వీ కెనాట్ గివ్ ఎనీ clarification about the point because it does not have any measure. సో పాయింట్కి మనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేము, ఎందుకంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మెజర్. పాయింట్కి ఏం మెజర్ అనేది ఉన్నదిగా. సపోజ్ లెంత్ అనుకోండి 5 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్ అని చెప్పొచ్చు. సో బ్రెత్కి కూడా అలానే చెప్పొచ్చు, కానీ పాయింట్కి అనేది మనం కరెక్ట్ మెజర్మెంట్ అనేది చెప్పలేం కదా. ఓకేనా, సో వీ కెనాట్ గివ్ ఎనీ క్లారిఫికేషన్ అబౌట్ ద పాయింట్ బికాస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మెజర్స్. క్లియర్. ఓకే, అండ్ నెక్స్ట్ సో సాలిడ్ వచ్చేసి 3D కదా. ఓకే, సర్ఫేస్ ఆర్ ప్లేన్ వచ్చేసి 2D, లైన్ సెగ్మెంట్ వచ్చేసి 1D. సో ఇది వచ్చేసి పాయింట్. ఓకేనా, సో 3D షేప్లో హైట్ని కోల్పోతే మనకి ఏమొస్తుంది, 2D డైమెన్షన్ వస్తుంది. 2D షేప్లో బ్రెత్ని కోల్పోతే మనకి ఏమొస్తుంది, 1 డైమెన్షన్. ఓకే, లెంత్. సో ఆ లెంత్ కూడా పోతే ఏమొస్తుంది, మనకి పాయింట్ అనేది వస్తుంది. ఓకేనా, సో మనకి కొన్ని డెఫినేషన్స్ అనేవి ఉన్నాయి. ఆ డెఫినేషన్స్ ఏంటో చూద్దాం, చూడండి. సో డెఫినేషన్స్ వచ్చేసి సమ్ ఆఫ్ ద యూక్లిడ్ లిస్టెడ్ డెఫినేషన్స్. సో యూక్లిడ్ అనే అతను కొన్ని డెఫినేషన్స్ అనేది ఇచ్చాడనమాట మనకి. ఏ పాయింట్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్. పాయింట్కి అనేది ఏమైనా పార్ట్ అనేది ఉంటుందా, సో ఉండదు కదా. సో ఏ పాయింట్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్. ఏ లైన్ ఈజ్ బ్రెత్లెస్ లెంత్. ఏ లైన్ ఈజ్ బ్రెత్లెస్ లెంత్. సో లైన్కి ఇది లెంత్ మాత్రమే ఉంటుంది కదా, సో బ్రెత్ ఉండదు కదా. సో ఏ లైన్ ఈజ్ బ్రెత్లెస్ లెంత్. ద ఎండ్స్ ఆఫ్ ఎ లైన్ ఆర్ పాయింట్స్. సో ఇలా లైన్ తీసుకున్నాం అనుకోండి, సో ఎండ్స్ ఏం పెడతాం మనం, పాయింట్సే కదా. ఓకేనా, సో ద ఎండ్స్ ఆఫ్ ఎ లైన్ ఆర్ పాయింట్స్. A straight line is a line which lies evenly with the points on itself. ఓకేనా, సో ఏమంటున్నాడు ఇక్కడ, ఈ స్ట్రెయిట్ లైన్ ఈజ్ ఎ లైన్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ద పాయింట్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ద ఎడ్జెస్ ఆఫ్ ఎ సర్ఫేస్ ఆర్ లైన్స్. ద ఎడ్జెస్ ఆఫ్ ఎ సర్ఫేస్
ఆర్ లైన్స్. ఎడ్జెస్ అనేవి ఎట్లా ఉన్నాయి మనకి, లైన్స్తో కూడి ఉన్నాయి. ఓకేనా. ఎడ్జెస్ ఆఫ్ ఎ సర్ఫేస్ ఆర్ లైన్స్. ఏ సర్ఫేస్ ఈస్ దాట్ విచ్ హ్యాస్ లెంత్ బ్రెత్ ఓన్లీ, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ హైట్. సర్ఫేస్కి మనకి లెంత్ బ్రెత్ మాత్రమే ఉంటుంది, హైట్ అనేది ఉండదు. ఓకేనా. నెక్స్ట్, పాయింట్, లైన్ ఆర్ అన్డిఫైన్డ్ టర్మ్స్, అంటే నాట్ హ్యావ్ డెఫినెట్ లెంత్. పాయింట్కి లెంత్కి మనకి డెఫినెట్ లెంత్ అనేది ఉంటుందా? సో వీటిల్ని మనం అన్డిఫైన్డ్ టర్మ్స్ అంటాం. ఓకేనా. అన్డిఫైన్డ్ టర్మ్స్ అంటాం, ఎందుకంటే వాటికి డెఫినెట్ లెంత్ ఉండదు కాబట్టి. సో స్క్వేరు, రెక్టాంగిల్ వీటిల్ని ఏమంటాం? స్క్వేర్, రెక్టాంగిల్ ఇంకా ఉంటాయి కదా, వాటిల్ని ఏమంటాం మనం? సో వాటిల్ని డిఫైన్డ్ టర్మ్స్ అంటాము. సో వీటిల్ని డిఫైన్డ్ టర్మ్స్ అంటాం. ఎందుకని వీటిల్ని డిఫైన్డ్ టర్మ్స్ అంటాం? ఎందుకంటే వీటికి స్పెసిఫిక్ లెంత్, బ్రెత్ అనేవి ఉంటాయి కాబట్టి వీటిల్ని డిఫైన్డ్ టర్మ్స్ అంటాము. సో పాయింట్ని, లైన్ని వచ్చేసి అన్డిఫైన్డ్ టర్మ్స్ అని ఎందుకన్నాము? ఎందుకంటే వాటికి స్పెసిఫిక్ లెంత్ అనేది ఉండదు కాబట్టి వాటిని అన్డిఫైన్డ్ టర్మ్స్ అంటాం. సో డిఫైన్డ్ టర్మ్స్కి, అన్డిఫైన్డ్ టర్మ్స్కి డిఫరెన్స్ అనేది తెలిసింది కదా. ఓకేనా. సో యూక్లిడ్ ఇచ్చిన పాయింట్స్ ఇవి, కొన్ని డెఫినిషన్స్. క్లియర్? ఓకే. ఏ పాయింట్ ఈస్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్. ఓకే. ఏ పాయింట్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్. అండ్ నెక్స్ట్, ఏ లైన్ ఈస్ బ్రెత్లెస్ length. A line is breathless length. The ends of the line are points. లైన్కి ఎండ్స్ ఏముంటాయి మనకి? పాయింట్స్ ఉంటాయి. ఓకేనా. అండ్ పాయింట్ అండ్ లైన్ సెగ్మెంట్ ఆర్ అన్డిఫైన్డ్ టర్మ్స్. స్క్వేర్, రెక్టాంగిల్ ఇంకా ట్రయాంగిల్ ఇవి ఉంటాయి, ఇవన్నీ డిఫైన్డ్ టర్మ్స్ అంటాం. ఓకే. క్లియర్? అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్ గురించి చూద్దాం. యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్. ఓకే. నెక్స్ట్, యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్. The assumptions of geometrical properties are divided into two types. So geometrical properties అనేవి two types. So on the proofs and without proofs. Proofs and without proofs అని బట్టి two types కింద డివైడ్ చేసాం. అవి ఏంటివి అవి? ఫస్ట్ వన్ వచ్చేసి యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థియరమ్స్. ఓకేనా. ఫస్ట్ మనం యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్ గురించి చూద్దాం. సో యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్, యాజ్ పర్ ద యూక్లిడ్, ద అజంప్షన్స్ which are self-evident, which do not require any proofs, are known as axioms. సో axioms అని వేటిల్ని అంటాం మనం? axioms అని వేటిల్ని అంటాము? సెల్ఫ్ ఎవిడెంట్, which do not require any proof. సెల్ఫ్ ఎవిడెంట్, which do not require any proof. విచ్ డు నాట్ రిక్వైర్ ఎనీ ప్రూఫ్. ఓకేనా. సో వాటిల్ని యాక్సియమ్స్ అంటాం మనం. ఓకే. సో యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్. దే కెనాట్ బి ప్రూవ్డ్. సో ఇవి రెండు అనేది ఏంటి మనకి? యూనివర్సల్ ట్రూత్స్ అనమాట. యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్ అనేవి యూనివర్సల్ ట్రూత్స్. సో యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్ అనేవి యూనివర్సల్ ట్రూత్స్ అనమాట. దే కెనాట్ బి ప్రూవ్డ్. సపోజ్ మనం 1, 4 తీసుకున్నాం. సో 1 అనేది 4కి 4 ఎక్కువ, 1 ఎక్కువ అంటే ఏమి ఎక్కువ? 4 కదా ఎక్కువ. సో దీనికి ఏమైనా ప్రూఫ్ అనేది ఉంటుందా? సో ఉండదు కదా. ఇది యూనివర్సల్ ట్రూత్, దీనికి ఏం ప్రూఫ్ అక్కర్లేదు. ఓకేనా. సో ఇలాంటి వాటిల్ని మనం ఏమంటాం? యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్ అంటాము. ఓకే. యూజువల్లీ పాస్టులేట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ యూనివర్సల్ ట్రూత్స్ ఇన్ జామెట్రీ, వేరాస్ యాక్సియమ్స్ ఆర్ యూజ్డ్ ఎవ్రీవేర్. సో మనకు పాస్టులేట్స్ అనేవి ఏంటి? పాస్టులేట్స్ అనేవి మనం ఎక్కడ యూజ్ చేస్తాం? మనం యూనివర్సల్ ట్రూత్స్ ఇన్ జామెట్రీ. యూనివర్సల్ ట్రూత్స్ ఇన్ జామెట్రీ. అండ్ నెక్స్ట్ యాక్సియమ్స్ అనేవి, సో యాక్సియమ్స్ అనేవి మనం ఎక్కడన్నా యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఎవ్రీవేర్, ఎక్కడన్నా యూజ్ చేయొచ్చు మనం. ఓకేనా. పాస్టులేట్స్ మాత్రం ఎక్కడ యూజ్ చేస్తాం? యూనివర్సల్ ట్రూత్స్ ఇన్ జామెట్రీ. ఓన్లీ జామెట్రీలో యూనివర్సల్ ట్రూత్స్కి మాత్రం పాస్టులేట్స్ యూజ్ చేస్తాం. యాక్సియమ్స్ అనేవి మనం ఎక్కడన్నా యూజ్ చేయొచ్చు. దో బోత్ మీన్ ద సంథింగ్. ఓకేనా. సో స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్. వీ కెన్ యూజ్ యాక్సియమ్స్ ఇన్ ఎవ్రీవేర్ in other chapter, but postulates are used in geometry only. postulates అనేది మనం జామెట్రీలో మాత్రమే యూజ్ చేస్తాము. వేరేజ్ యాక్సియమ్స్ అనేది మనం ఎక్కడన్నా యూజ్ చేయొచ్చు, వేరే అదర్ చాప్టర్లో కూడా యూజ్ చేయొచ్చు.
బట్ రెండు మాత్రం యూనివర్సల్ ట్రూత్స్. ఓకే, సెల్ఫ్ ఎవిడెంట్ విచ్ డు నాట్ రిక్వైర్ ఎనీ ప్రూఫ్. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ద హోల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఇట్స్ పార్ట్స్. సో సపోజ్ ఒక పిజ్జా తీసుకున్నాం అనుకోండి. సో పిజ్జాలో ఇది ఒక పార్ట్ అనుకుందాం. సో ఈ పార్ట్ ఇది ఒక పార్ట్, ఇది మొత్తం హోల్ అయితే ఇందులో ఇదొక పార్ట్. సో ద హోల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఇట్స్ పార్ట్. సో ఈ హోల్ అనేది ఈ పార్ట్ కంటే ఎక్కువ తక్కువ? సో ఎక్కువే కదా. సో అది యూనివర్సల్ ట్రూతే కదా. ఓకేనా. ఈజ్ అన్ యాక్సియం బికాస్ ఇట్ కెనాట్ బి యూజ్డ్, ఇట్ కెన్ బి యూజ్డ్ ఎవ్రీవేర్. సో ఇది యాక్సియం అంటాం దీన్ని, ఎందుకని ఇది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు మనం. ఓకేనా. అండ్ ఏ యూనిక్ లైన్ కెన్ బి డ్రాన్ త్రూ ద గివెన్ టూ డిస్టింక్ట్ పాయింట్. టూ డిస్టింక్ట్ పాయింట్ మధ్యలో అనేదే కదా లైన్ అనేది డ్రా చేస్తాము. ఓకేనా. ఏ యూనిక్ లైన్ కెన్ బి డ్రాన్ త్రూ ద గివెన్ టూ డిస్టింక్ట్ పాయింట్స్. సో దీన్ని పాస్చులేట్స్ అంటాం. దీన్ని పాస్చులేట్. దీన్ని యాక్సియం అంటాం. ఓకేనా. అర్థమైందా? యాక్సియమ్స్ అంటే ఏంటి, పాస్టులేట్స్ అంటే ఏంటి? ఓకేనా. సో యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్ ఆర్ యూనివర్సల్ ట్రూత్. దీనికి ఇది సెల్ఫ్ ఎవిడెంట్ విచ్ డు నాట్ రిక్వైర్డ్ ఎనీ ప్రూఫ్. దీనికి ఏం ప్రూఫ్ అనేది అక్కర్లేదు. ఓకేనా, ఎందుకంటే యూనివర్సల్ ట్రూత్ కాబట్టి. బట్ పాస్టులేట్స్ యాక్సియమ్స్కి స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఏంటది? పాస్టులేట్స్ వచ్చేసి మనం ఓన్లీ జామెట్రీలో మాత్రమే యూస్ చేస్తాము, వెరాజ్ యాక్సియమ్స్ వీ కెన్ యూస్ ఎవ్రీవేర్ ఇన్ అదర్ చాప్టర్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పిజ్జా అనేది తీసుకున్నాం మనం. పిజ్జాలో ఇది మొత్తం హోల్ పార్ట్, ఇందులో వచ్చేసి ఇది ఒక చిన్న పార్ట్ అనమాట. సో ఈ హోల్ అనేది పార్ట్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? సో ఎక్కువే ఉంటుంది కదా. సో దీన్ని ఎగ్జాంపుల్ వచ్చేసి యాక్సియంకి తీసుకున్నాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ పాస్టులేట్కి ఏం తీసుకున్నాం? ఒక లైన్ అనేది తీసుకున్నాం. ఒక టూ డిస్టింక్ట్ పాయింట్స్ మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేస్తాం. ఓకేనా. ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ జామెట్రిక్ మాత్రమే యూజ్ చేస్తాం. వాటిల్ని పాస్టులేట్స్ అంటారు. క్లియర్? ఓకేనా. నెక్స్ట్ థియరమ్స్ గురించి చూద్దాం. ఓకే, నెక్స్ట్ థియరమ్స్. యాక్సియమ్స్ పాస్టులేట్స్ అంటే తెలిసింది కదా మనకి. యాక్సియమ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, పాస్టులేట్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ థియరమ్స్ చూద్దాం. ద అజంప్షన్స్ విచ్ కెన్ బి ప్రూవ్డ్ లాజికల్లీ. ఇవేంటివి? యూనివర్సల్ ట్రూత్స్. ఓకే, సో ఇవి థియరమ్స్ వచ్చేసి మనకి లాజికల్గా ప్రూవ్ అవుతే వాటిల్ని థియరమ్స్ అంటాం. ద అజంప్షన్స్ విచ్ కెన్ బి ప్రూవ్డ్ లాజికల్లీ ఆర్ నోన్ యాజ్ థియరమ్స్. ఓకేనా, లాజికల్గా ప్రూవ్ అయితేనే వాటిల్ని థియరమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ థియరమ్స్లో పైథాగరస్ థియరం. ఓకే, పైథాగరస్ థియరం తెలుసు కదా మనకి. అండ్ నెక్స్ట్ చూద్దాం పైథాగరస్ థియరం. అండ్ నెక్స్ట్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ 180 degrees, we all know now that. So both are seems to be true in fact, but the thing is that is axioms we cannot give any clear proof, but theorems we can give systematic step by step proof for them. So ఏంటి మనకి యాక్సియమ్స్ అనేది మనకి క్లియర్ ప్రూఫ్ అనేది ఇవ్వదు. థియరమ్స్ అనేది మనకి స్టెప్ బై స్టెప్ ప్రూఫ్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైథాగరస్ థియరం తీసుకున్నాం అనుకోండి. సో పైథాగరస్ థియరంలో మనకి హైపోటెన్యూస్ సైడ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ కదా. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. దానికి స్టెప్ బై స్టెప్ ప్రూఫ్ అనేది ఉంటుంది. బట్ యాక్సియమ్స్కి అనేది ప్రూఫ్ అనేది లాజికల్ ప్రూఫ్ అనేది ఉండదు. ఓకేనా, క్లియర్ ప్రూఫ్ అనేది ఉండదు అనమాట. కానీ రెండు అనేది ఇన్ఫ్యాక్ట్ రెండు సీమ్స్ టు బి సేమ్. రెండు అనేది ఒకలానే ఉంటాయి, కానీ దీనికి ప్రూఫ్ సిస్టమాటిక్ ప్రూఫ్ అనేది ఉండదు. దీని ప్రూఫ్ అనేది లాజికల్గా స్టెప్ బై స్టెప్ ప్రూఫ్ అనేది ఉంటుందన్నమాట. క్లియర్? ఓకేనా. పాస్టులేట్స్, యాక్సియమ్స్ అండ్ థియరమ్స్. అండ్ నెక్స్ట్ లెట్ us డిస్కస్ సమ్ ఆఫ్ ద యూక్లిడ్స్ యాక్సియమ్స్. యూక్లిడ్స్ యాక్సియమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us డిస్కస్ సమ్ ఆఫ్ ద యూక్లిడ్ యాక్సియమ్స్. సో యూక్లిడ్ యాక్సియమ్స్ గురించి కొన్నిటిని డిస్కస్ చేద్దాం. సో థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు ద అదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అనుకుందాం. ఓకేనా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అన్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అన్నాం. సో దీని నుంచి ఏమవుతుంది అప్పుడు? వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది కదా. ఓకేనా. సో థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు ద అనదర్. సో ఇవి రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అన్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అన్నాం, అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది కదా. సో అదొకటి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ద ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ద ఈక్వల్స్ దెన్ హోల్స్ ఆర్ ఈక్వల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్ అనుకుందాం. ఓకేనా. సో 2 + 3 = 3 + 2. సో ఏమవుతుంది, 2 + 3 ఏమవుతుంది, 5 అవుతుంది. 3 + 2 ఏమవుతుంది, 5 అవుతుంది. ఓకేనా. సో ఏమన్నా మనం ఇఫ్ ఈక్వల్ ఆర్ యాడెడ్ టు ద ఈక్వల్స్, ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ద ఈక్వల్స్ దెన్ ద హోల్ ఆర్ ఈక్వల్. సో ఈక్వల్స్ అనేవి యాడ్ చేస్తే హోల్ పార్ట్ కూడా ఈక్వలే ఉంది కదా. ఓకేనా, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఈక్వల్స్ దెన్ ద రిమైండర్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఏమంటున్నాడంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకున్నాం అనుకోండి. ఓకే, ఎక్స్ మైనస్ జెడ్ ఈక్వల్ టు వై మైనస్ జెడ్, ఎక్స్ మైనస్ జెడ్ ఈక్వల్ టు వై మైనస్ జెడ్. ఫర్ ఎగ్జాంపుల్ సో దీన్ని 8 = 8 తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ వై. ఓకే, 8 = 8 తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఏం తీసుకోవాలి, ఎక్స్ మైనస్ జెడ్ వై మైనస్ జెడ్ అన్నాం. ఓకేనా. సో జెడ్ రెండిట్లో జెడ్ ఉంది కదా. సో ఇప్పుడు 8లోంచి 2 తీసేసాం అనుకోండి, ఏమొస్తుంది 6. ఇక్కడ కూడా 8లోంచి 2 తీసేస్తే ఏమొచ్చింది మనకి, 6 కదా వచ్చింది. ఓకేనా. ఏమంటున్నాడు ఇక్కడ, ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈక్వల్స్ ద రిమైండర్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఈక్వల్స్, సో 8 రెండిట్లో 8 ఉంది కదా. సో రెండిట్లోంచి 2 తీసేస్తే మనకి రిమైండర్ అనేది సేమ్ వచ్చిందా. ఓకేనా, ఎందుకంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై కదా. సో ఎక్స్ ఈక్వల్ టు వై అయినప్పుడు ఎక్స్లోంచి జెడ్ తీసేసాం, వైలోంచి కూడా జెడ్ తీసేసాం. సో ఏమంటున్నాడు, సో ఇఫ్ ద ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఈక్వల్స్ ద రిమైండర్ ఆర్ ఆల్సో ఈక్వల్స్. క్లియర్. అండ్ నెక్స్ట్ పాయింట్, థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. సో ఇప్పుడు సపోజ్ 2 సర్కిల్స్ తీసుకున్నాం అనుకోండి. సో దీనికి రేడియస్ అనేది ఎలా ఉంటుంది, సేమ్ ఉంటుంది. సో సపోజ్ 2 బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ సైజ్ బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి. దానికి మిడిల్ పాయింట్ నుంచి రేడియస్ ఏముంటుంది, సేమే ఉంటుంది కదా. రెండింటికి ఎక్కడ తీసుకున్న రేడియస్ అనేది సేమే ఉంటుంది కదా. ఓకేనా. సో అది చెప్తున్నాను అన్నమాట, థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. క్లియర్. నెక్స్ట్ వన్, థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు ద వన్ అనదర్. సో సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకున్నాం. ఓకేనా. సో డబుల్ అన్నాడు కదా, థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ అన్నాడు. డబుల్ అంటే 2 × x ఈజ్ ఈక్వల్ టు 2 × y. సో 2 × x 2x ఈజ్ ఈక్వల్ టు 2y. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై అన్నాం కదా, 6 తీసుకుందాం. ఓకేనా. ఎక్స్ వై అనేది ఏం తీసుకున్నాం, 6 తీసుకున్నాం. సో ఇక్కడ ఎక్స్ వచ్చేసి 6, దీన్ని డబుల్ చేసాం, ఇంటూ 2 చేస్తే 12 వస్తుంది. సో దీన్ని కూడా ఇంటూ 2 చేస్తే మనకి ఏమొచ్చింది, 12 కదా వచ్చింది. ఓకేనా. సేమ్ అంటున్నాడు, థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్, థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఈక్వల్ టు వన్ అనదర్. సో ఈక్వల్ టు వన్ అనదర్ సేమే కదా. సో ఈక్వలే కదా. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థింగ్స్ విచ్ ఆర్ హాఫ్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. హాఫ్ అంటున్నాడు. ఇప్పుడు ఇందాక డబుల్ అన్నాడు, ఇప్పుడు హాఫ్ అన్నాడు. ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై తీసుకున్నాం అనుకోండి, హాఫ్ కదా. అంటే 1/2 × x ఈజ్ ఈక్వల్ టు 1/2 × y, ఎందుకంటే హాఫ్ అన్నాడు కదా. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై వచ్చేసి 8 తీసుకున్నాం అనుకోండి. సో హాఫ్ అన్నాడు, హాఫ్ ఇంటూ ఎక్స్ మీన్స్ హాఫ్ ఇంటూ 8. ఇక్కడ కూడా హాఫ్ ఇంటూ 8. 2 1s are 2 4s are 2 1s are 2 4s are ఏమొచ్చింది మనకి, సేమే కదా. సో ఏమంటున్నాడు ఇక, థింగ్స్ విచ్ ఆర్ హాఫ్స్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. సో ఈక్వల్ టు వన్ అనదర్. ఓకేనా. సో మనకి దీనికి ఎగ్జాంపుల్ తీసుకొని అది ప్రూవ్ చేసాం. ఓకేనా. ఇవి మనకి యూక్లిడ్ అనేవి ఇచ్చిన కొన్ని యాక్సియమ్స్ అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ యూక్లిడ్ పాస్టులేట్స్ చూద్దాం. యూక్లిడ్ పాస్టులేట్స్. సో యూక్లిడ్ పాస్టులేట్స్, there is a unique line that passes through the given 2 distinct points. So unique line that passes through 2 distinct points. Okay na. So ఏమంటున్నాడు ఇక్కడ, there is a unique line that passes through the given 2 points. Okay, we can say it is true, but it does not need any proof. ఇది ట్రూ, ఇది ట్రూ అని చెప్పచ్చు మనం. సో దీనికి ఏ విధమైన ప్రూఫ్ అనేది అవసరం లేదు.
ఓకేనా, అది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ లైన్ సెగ్మెంట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్ ఎయిదర్ సైడ్ టు ఫార్మ్ ఏ స్ట్రెయిట్ లైన్. సో ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ తీసుకున్నాం మనం. సో ఈ 2 పాయింట్స్ అనేది 2 సైడ్స్ మనం ఇట్లా ఎక్స్టెండ్ చేయొచ్చు కదా, ఓకేనా. వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్ ఆన్ ఎయిదర్ సైడ్స్. క్లియర్, అది నెక్స్ట్ పాయింట్. పాస్టులేట్స్ అంటే ఏం చెప్పాను మనకి, అది యూనివర్సల్ ట్రూత్, అదే జామెట్రీలో మాత్రమే యూజ్ చేస్తాం దాన్ని, ఓకేనా. సో దాని గురించి యూక్లిడ్ అనే అతను దాని గురించి ఇచ్చిన కొన్ని పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తాం ఇప్పుడు, ఓకేనా. నెక్స్ట్ వన్, వీ కెన్ డిస్క్రైబ్ ఏ సర్కిల్ విత్ ఎనీ సెంటర్ అండ్ రేడియస్. ఒక సర్కిల్ ఉంది, సో సెంటర్ నుంచి ఇక్కడికి రేడియసే కదా. సో వీ కెన్ డిస్క్రైబ్ ఏ సర్కిల్ బై ఇట్స్ సెంటర్ అండ్ రేడియస్. సెంటర్ రేడియస్ని బట్టి మనం సర్కిల్ అనేది డిస్క్రైబ్ చేయొచ్చు కదా, ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. సో రైట్ యాంగిల్ వచ్చేసి మనకి 90 డిగ్రీస్ కదా, ఓకేనా. సో ఏబిసి అనుకున్నాం అనుకోండి, సో యాంగిల్ ఏబిసి ఏమవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది, ఓకేనా. సో ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్, ఓకే. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ఎ స్ట్రెయిట్ లైన్ ఈజ్ ఫాలోయింగ్ ఆన్ ఇట్స్ 2 స్ట్రెయిట్ లైన్స్ మేకింగ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఇట్స్ టేకెన్ టుగెదర్ ఈజ్ లెస్ దాన్ 2 రైట్ యాంగిల్స్. సో ఏమంటున్నాడు, ఇప్పుడు సపోజ్ ప్యారలల్ లైన్స్ అనేవి తీసుకున్నాం అనుకుందాం, ఓకేనా. ఓకే, అండ్ నెక్స్ట్ దీనికి ఒక ట్రాన్స్వర్సల్ లైన్ NLM, ఓకే. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ యాంగిల్స్ అనేవి 1 2 3 4 అనేవి యాంగిల్స్ తీసుకున్నాం అనుకుందాం, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 4, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 4 ఎంత 180 డిగ్రీసే కదా. అండ్ నెక్స్ట్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 180 డిగ్రీస్, ఓకే. ఇఫ్ ద 2 లైన్స్ ఆర్ ఎక్స్టెండెడ్ దే ఆర్ ఇంటర్సెక్ట్ ఎనీవేర్. సో ఈ 2 లైన్స్ అనేది ఇట్లా ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఇవి ఎక్కడో చోట అనేది మీట్ అవుతాయి కదా. సో ఇవి ఎక్కడో చోట అనేది ఇంటర్సెక్ట్ అవుతాయి. సో దీన్ని ఏమంటున్నాడు మనం, ఇఫ్ ఓకే. సో ఈ 2 లైన్స్ అనేది ఎక్కడో చోట మీట్ అవుతాయి కదా, ఎక్కడో చోట ఇంటర్సెక్ట్ అనేది అవుతాయి. సో ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఏమంటున్నాడంటే, సో లెస్ దాన్ 2 రైట్ యాంగిల్స్, సేమ్ సైడ్ ఏమంటున్నాడంటే సేమ్ సైడ్ ఉన్న ఆ 2 యాంగిల్స్ రైట్ యాంగిల్స్ కంటే తక్కువ ఉంటాయి అంటున్నాడు, ఓకేనా. క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంజెక్చర్ గురించి చూద్దాం. సో కాంజెక్చర్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నెయిదర్ ప్రూవ్డ్ నార్ డిస్ప్రూవ్డ్ ఆర్ కాల్డ్ కాంజెక్చర్. ఎయిదర్ ప్రూవ్ చేయలేనివి, నెయిదర్ ప్రూవ్డ్ నార్ డిస్ప్రూవ్డ్, ప్రూవ్ అవ్వలేదు అటు అలాగానే డిస్ప్రూవ్ అవ్వలేదు, వాటిల్ని కాంజెక్చర్ అంటాము, ఓకేనా. కాంజెక్చర్ ఆర్ హైపోథసిస్. మ్యాథమెటికల్ డిస్కవరీస్ ఆఫెన్ స్టార్ట్ అవుట్ ఆఫ్ కాంజెక్చర్స్. దిస్ మే బీ ఎడ్యుకేటెడ్ గెస్ బేస్డ్ ఆన్ ద అబ్జర్వేషన్స్ని బట్టి చెప్పారనమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, every even number greater than 4 can be written as the sum of 2 primes. This is called Goldbach conjecture. So this is called Goldbach conjecture. ఏమంటున్నారు, every even number greater than 4, every even number greater than 4 అంటే 4 కంటే ఎక్కువ ఉన్నాయి, can be written as the sum of 2 primes. 2 ప్రైమ్స్కి సమ్ ఆఫ్ 2 ప్రైమ్స్ కింద రాయొచ్చు అంటున్నారు. దాన్నే గోల్డ్బాచ్ కాంజెక్చర్ అంటాము, ఓకేనా. నోట్ వచ్చేసి ఏంటి, కాంజెక్చర్ మీన్స్ హైపోథసిస్ దట్ ఈస్ ప్రూవ్ టు బి ట్రూ ఈస్ కాల్డ్ ఏ థియరం. సో కాంజెక్చర్ని ప్రూవ్ చేస్తే దాన్ని థియరం అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ 4 అన్నాడు కదా. సో గ్రేటర్ దాన్ 4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. 6 అనేది మనం ఎలా సమ్ ఆఫ్ 8 తీసుకుందాం. 8 తీసుకుంటే 5 + 3 రాసుకోవచ్చు కదా, ఇవి 2 ప్రైమ్ నెంబర్సే కదా. సో ఎవ్రీ ఈవెన్ నెంబర్ గ్రేటర్ దాన్ 4 కెన్ బి రిటర్న్ యాజ్ సమ్ ఆఫ్ 2 ప్రైమ్స్ అన్నాడు కదా. సో ఈవెన్ నెంబర్ గ్రేటర్ దాన్ 4 ఉంది, సమ్ ఆఫ్ 2 ప్రైమ్స్ చేస్తే మనకు వచ్చిందా ఇది, ఓకేనా. అలానే ఇంకోటి తీసుకోండి, 10 తీసుకోండి. సో 10 తీసుకున్నాం అనుకోండి, 3 + 7 ప్రైమ్ నెంబర్స్, సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ వచ్చిందా మనకి, ఓకేనా. సో దాన్నే ఎవ్రీ ఈవెన్ నెంబర్ గ్రేటర్ దాన్ 4 కెన్ బి రిటర్న్ యాజ్ సమ్ ఆఫ్ 2 ప్రైమ్స్ అంటున్నాడు, ఓకేనా.
సో ఇఫ్ ఎనీ వన్ కెన్ బి ప్రూవ్ ట్రూ ఇట్ ఈస్ థీరం. సో మనం ప్రూవ్ చేయగలిగితే దాన్ని థీరం అంటాను. ఇఫ్ ఎనీ వన్ కెన్ బి ప్రూవ్డ్ ఫాల్స్ ఇట్ ఈస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద కాంజెక్చర్. దాన్ని ప్రూవ్ చేయలేకపోతే దాన్నే కాంజెక్చర్ అంటాం. క్లియర్? ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ యూక్లిడియన్ జామెట్రీ. సో అమాంగ్ ఆల్ ద యూక్లిడియన్ పాస్టులేట్స్ ఫిఫ్త్ పాస్టులేట్ ఈస్ ఇండిపెండెంట్ అండ్ ప్రామినెంట్. మనం ఆల్రెడీ యూక్లిడ్ జామెట్రీ గురించి డిస్కస్ చేసాం కదా. సో దాంట్లో ఫిఫ్త్ పాస్టులేట్స్ అనేది చాలా ఇండిపెండెంట్ అండ్ ప్రామినెంట్ అనమాట. సో ఓకేనా? అండ్ నెక్స్ట్ కార్ల్ ఫ్రెడరిక్ గాస్, Lobachevsky and Bolia identified a geometry where fifth postulate is not valid which contradicts. ఫిఫ్త్ పాస్టులేట్ అనేది వ్యాలిడ్ కాదు అని చెప్పి వీళ్ళు చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ ది జామెట్రీ ఇన్ విచ్ ద పాస్టులేట్స్ ఆఫ్ యూక్లిడ్ ఆర్ నాట్ వ్యాలిడ్ ఈజ్ నోన్ యాజ్ నాన్ యూక్లిడియన్ జామెట్రీ. ఏవైతే వ్యాలిడ్ కాని పాస్టులేట్ ఉందో దాన్నే నాన్ యూక్లిడియన్ జామెట్రీ అంటారనమాట. సో మన ఫిఫ్త్ పాస్టులేట్ అనేది ఏం డిస్కస్ చేసాం? ఫిఫ్త్ పాస్టులేటు, సో 2 ప్యారలల్ లైన్స్, దానికి ఒక ట్రాన్స్వర్సల్ లైన్ నుంచి ఈ 2 లైన్స్ ఇట్లా ఎక్స్టెండ్ చేస్తూ పోతే ఎక్కడో చోటే ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ 2 రైట్ యాంగిల్స్ లెస్ దాన్ 2 రైట్ యాంగిల్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం కదా ఫిఫ్త్ పాస్టులేట్ గురించి. సో దాన్ని నాట్ వ్యాలిడ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, కార్ల్ ఫ్రెడరిక్ గాస్ వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఆ ఫిఫ్త్ పాస్టులేట్ని మనం ఏమని పిలుస్తాం? ద జామెట్రీ ఇన్ విచ్ ద పాస్టులేట్స్ ఆఫ్ యూక్లిడ్ ఆర్ నాట్ వ్యాలిడ్ ఈజ్ నోన్ యాజ్ నాన్ యూక్లిడియన్ జామెట్రీ అంటామన్నమాట. ఓకేనా? ఫర్ సపోజ్ మనం ఒక గ్లోబ్ తీసుకున్నాం అనుకోండి, దీనికి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అనేవి ఉంటాయి కదా. ఓకేనా? సో తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 90 degrees అనేది ఉంటుంది. ఓకే, 90 degrees ఉంటే సో వర్టికల్ లైన్స్ ఇవి వచ్చేసి వర్టికల్ లైన్స్, అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి హారిజాంటల్ లైన్స్. ఓకేనా? వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ తీసుకున్నాము. సో ఇవి ఇప్పుడు సపోజ్ ఇవి 2 రైట్ యాంగిల్స్ అనుకున్నామంటే ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ వచ్చేసి 180 degrees అవుతుంది. ఓకేనా? 2 రైట్ యాంగిల్స్ కాబట్టి. కానీ ఏమంటున్నాడు? బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees, సో ఇట్ ఈస్ కాంట్రడిక్ట్స్. సో దానికి కాంట్రడిక్షన్ అనేది ఉందన్నమాట. దాన్ని ఏమంటున్నాం మనం? నాన్ యూక్లిడియన్ జామెట్రీ అంటున్నాం. ఓకేనా? క్లియర్? ఓకేనా? యాంగిల్ 90 degrees ఉంటుంది, కానీ అవి రెండు ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే అవి రెండు అనేది ఒక చోట మీట్ అవుతాయి, ఆ రెండు ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. బట్ ఆ రెండు వచ్చేసి రైట్ యాంగిల్స్ కంటే తక్కువ ఉంటుంది అంటున్నాడు. ఓకేనా? క్లియర్? నాన్ యూక్లిడియన్ జామెట్రీ, ద జామెట్రీ విచ్ postulates of Euclid are not valid is known as non-Euclidean geometry. ఓకేనా? ఓకే, దీంతో మనకి చాప్టర్ 3లో ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 3.1 గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టూడ్ క్లియర్లీ. సో మీ అందరికీ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టడీ అడ్డా. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.